హలో నమస్తే, వెల్కమ్ టు సాస్ వర్సెస్ కోడలు. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను బాగున్నాను, మీరందరూ కూడా బాగుండాలని నేను కోరుకుంటున్నాను. ఈరోజు నేను మీకు సున్నుండలు ఎలా చేసుకోవాలనేది చూపిస్తాను. వచ్చేయండి నాతో. మనకి సున్నుండలు చేసుకోవడానికి మినప్పిండి కావాలండి. మినప్పిండి అంటే మినువులు వేయించుకొని దాన్ని పౌడర్ చేసి పెట్టుకుంటాం అనమాట. దాన్ని వాడుకోవాలి సున్నుండల్లోకి. ఓకేనా? రండి రెసిపీలోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు ముందుగా ఒక బౌల్ తీసుకొని దానిలో ఒక కప్పు మినపపిండిని తీసుకోండి. ఎంతైతే మినపపిండి తీసుకున్నారో సేమ్ క్వాంటిటీలో పౌడర్ షుగర్ తీసుకోండి. పౌడర్ షుగర్ మన దగ్గర అవైలబుల్ లేకపోతే నార్మల్గా ఇంట్లో షుగర్ ఉంటుంది కదండి, దాన్ని మిక్సీలో పట్టేసుకోండి, సరిపోతుంది. మిక్సీలో పట్టుకునేటప్పుడే 1-2 ఇలాచీ వేసుకోండి. సో ఫ్లేవర్ అనేది బాగా వస్తుంది. ముందుగా నేను ఇక్కడ 3/4 కప్పు షుగర్ మాత్రమే మిక్స్ చేసుకున్నానండి. తర్వాత ఒకసారి స్వీట్ చెక్ చేసుకున్నాను, సరిపోద్దా లేదా, మళ్ళీ ఎక్కువ అయిపోద్దేమో అని డౌట్ ఉంటుంది కదా ఎవరికైనా. సో అందుకని నేను కూడా ఇక్కడ మళ్ళీ కలుపుకుంటున్నాను అనమాట. ఒక కప్పుకి 1 కప్పు కరెక్ట్గా సరిపోయిందండి. అసలు డౌట్ ఏం అవసరం లేదు, ఎగ్జాక్ట్ ఉండింది. ఈ సున్నుండలు చేసుకునేప్పుడండి పిల్లలకి, చిన్నపిల్లలకి పెట్టాలి, ఇంకొంచెం హెల్తీగా పెట్టాలి అనుకున్నప్పుడు మనం బాదం పప్పుని కొంచెం వేడి నీళ్ళలో నానబెట్టేసుకొని ఆ పీల్ తీసేసుకొని అవి మళ్ళీ కొంచెం డ్రై చేసేసుకొని అది కూడా పౌడర్ చేసుకొని కలుపుకోవచ్చండి. ఓకేనా? ఇప్పుడు సున్నుపిండి అండ్ షుగర్ మంచిగా కలిసిపోయిన తర్వాత నెయ్యి వేసుకోవాలండి. మంచిగా కాచి చల్లార్చిన నెయ్యి తీసుకొని సుమారుగా వేసుకున్నాను నేనైతే. బట్ 1 కప్పు సున్నుపిండికి 100 to 150 ml ఈజీగా పడుతుందండి. సున్నుపిండి అందేంటి అనుకోకండి, సున్నుపిండి అన్నా కూడా మినప్పిండి. జనరల్గా సున్నుండలకి యూజ్ చేసుకునేదాన్ని సున్నుపిండి అంటారు. ఓకేనా? సో ఇప్పుడు ఆ నేతిని ఈ పౌడర్స్తో మంచిగా కలిపేసుకోవాలన్నమాట. ఫస్ట్ నేనైతే స్పూన్తో మిక్స్ చేసుకున్నాను. ఇంకా ఇప్పుడు స్పూన్ తీసి పక్కన పెట్టి నేను చేత్తో కలిపేసుకున్నానండి. ఇప్పుడు కొత్తగా చేసే వాళ్ళైతే గీ ఒకేసారి వేసుకోవద్దండి, కొంచెం కొంచెంగా యాడ్ చేసుకోండి. జనరల్గా నాకు ఎంత సరిపోతుందని తెలుసు కాబట్టి నేను ఒకేసారి వేసేసుకున్నాను. ఓకేనా? మంచిగా కలిసిపోయిందండి ఇప్పుడు. సో ఇంకా మన చేత్తో ఉండలు చేసుకోవడమే అండి. మంచిగా ఇప్పుడు వీడియోలో చూస్తున్నారు కదా, సేమ్ ఇట్లాగానే ఉండలు చేసేసుకోండి. అంతే అండి, సున్నుండలు చేసుకోవడం చాలా ఈజీ. అండ్ షుగర్తోనే కాదు, బెల్లంతో కూడా మనం చేసుకోవచ్చు. మనకు జనరల్గా మార్కెట్లో బెల్లం పౌడర్స్గా దొరుకుతుంది. లేదు బెల్లం కుందులు అట్లా తీసుకున్నామండి, మనకు గ్రేటర్ ఉంటుంది కదండి ఇంట్లో, ఆ గ్రేటర్తో మనం గ్రేట్ చేసేసుకొని సున్నుపిండిలో వేసుకొని మిక్స్ చేసుకోవడమే అండి. అంతే, సేమ్ ప్రొసీజర్ మిగిలిందంతా. సున్నుండలు చేసేటప్పుడండి పొట్టుతో మినుములు ఉంటాయి కదా, వాటితో చేయండి, అప్పుడే టేస్ట్ బాగుంటుంది అండ్ హెల్దీ కూడా. ఎంతో రుచికరమైన కమ్మటి సున్నుండలు చేయడం ఎంత ఈజీనో మీరందరూ చూసారు కదా. మీరందరూ కూడా ఈ రెసిపీ తప్పకుండా ట్రై చేసి నాకు మీ కమెంట్స్లో చెప్పండి ఎలా ఉంది అనేది. నెక్స్ట్ నేను ఏదైనా రెసిపీ ట్రై చేయాలన్నా కూడా నాకు మెసేజ్ చేయండి, నేను తప్పకుండా ట్రై చేస్తాను. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. మీ కమెంట్స్, లైక్స్ నాకు మరో వీడియో చేయడానికి ఇన్స్పిరేషన్. ఓకే అండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సాస్ వర్సెస్ కోడలు.